ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక పెద్ద శుభవార్తని అందుకోబోతున్నావు. తొందరపడి నెట్టివేయొద్దమ్మా. జాగ్రత్తగా తెలుసుకో. నీకు ఇప్పుడు చెప్పే ప్రతి మాట కూడా ఉపయోగపడుతుంది. నీ మనసుకు మరింత ఎక్కువ ప్రశాంతత అనేది అందివ్వబోతున్నాను. నేను చెప్పేటటువంటి ఒక్క మాట కూడా పొల్లుపోకుండా తప్పక జరుగుతుంది తల్లి. మనసు పెట్టి ఆలకించమ్మా. ఒక్కసారి ఈ సాయి రూపాన్ని, నా నామాన్ని ధ్యానించుకో. ఈ మాటలు విను. నీకు అంతా శుభమే జరుగుతుంది. నీవు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది రేపటి రోజున చాలా అద్భుతంగా మంచి అవకాశాన్ని నీకు దక్కించుకునేలా ఉంటుంది తల్లి. నేను నీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాను. ఒక వ్యక్తి ద్వారా నీకు అందించబోతున్నాను అంటే సాక్షాత్తు ఈ సాయి వచ్చి నీ ముందు నిలబడలేడు కదా. కాబట్టి ఏదైనా ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక సూచన, ఒక నిర్ణయాన్నో, ఒక సందేశాన్నో, ఒక సంకేతాన్నో పంపిస్తాను. నీకు అవసరమైనటువంటి సహాయాన్ని నీకోసం నేను తీసుకొస్తాను. నా వంతుగా నీకు అన్ని రకాలుగా సహాయాలు అందుతాయి తల్లి. ఒక మనిషిని అయితే నీ ముందుకు పంపించాలి. కాబట్టి ఇక రానున్న 3 రోజుల్లో నీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా నువ్వు వినేటటువంటి శుభవార్తలు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. నీ మనసుకి ప్రాధాన్యతను ఇచ్చే విధంగా ఉంటాయి. నువ్వు కోరుకునే విధంగా ఉంటాయి. నువ్వు ఆశించిన విధంగా ఉంటాయి. అంటే నిన్ను పదే పదే హెచ్చరించి, అలాగే నీకు ముందుగా చెప్పబోతున్నటువంటి ఆ శుభవార్త ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదం ఈరోజు నీకు దక్కబోతుందమ్మా. ఇది ఖచ్చితంగా గమనించు. నీ చెవులకు ఈరోజు యాదృచ్ఛికంగా ఈ మాటలు వినిపించడం లేదు. నీ ముందుకు వచ్చినటువంటి ఈ బాబా వాక్కు ఖచ్చితంగా నీకోసమే అని నమ్ము. ఈ సాయి మాట నువ్వు నమ్మి విన్నావు అంటే, ఆచరించావు అంటే నీ జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయని మాత్రం నమ్ము తల్లి. ఈ రోజున ఈ సందేశం నీ ముందుకు వచ్చింది సాధారణమైనదైతే కాదు. నువ్వు ఎన్నో రోజులు నిద్ర లేనటువంటి రోజుల్ని ఎన్నో గడిపావు కదా. ఎంతో కాలంగా విసిగిపోయి ఉన్నావని నాకు తెలుసు. ఎవరికి చెప్పుకోలేకపోయినా అన్నీ నాకు పదే పదే చెప్పావు కదమ్మా. నీ ఆకలి, కష్టం అన్నీ జరిగినవన్నీ కూడా, నీకు జరిగిన అన్యాయాలు, అవమానాలు అన్నీ నాకు తెలుసు. అవి చెప్పగానే, నేను వినగానే నా హృదయం ఎంతో కదిలిపోయింది తల్లి. నా నోట మాట రాలేదు. ఇప్పుడు ఈ రోజున ఈ మాటలు నువ్వు వింటున్నావు అంటే ఎప్పటి నుండో నాకు ఒక్కసారైనా సరే దానికి తగినటువంటి సమాధానం కావాలి అని చెప్పి నువ్వు అర్థం చేసుకుంటూ నన్ను అడుగుతూనే ఉన్నావు. ఓపికగా, ఓర్పుగా ఉంటూ వచ్చావు. నీ జీవితానికి నేను స్వయంగా ఒక పెద్ద సంపాదన ఇవ్వబోతున్నాను. నీ ప్రయత్నానికి కాదు, నీ పవిత్రమైనటువంటి మనసుకు తల్లి. అది ప్రతిఫలం. ఎందుకంటే ఎన్నోసార్లు నువ్వు కోరావు కదా. తప్పకుండా ఇక చూస్తావు అద్భుతాన్ని. నీ జీవితంలో నువ్వు ఎన్నోసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు తల్లి. ఎన్నిసార్లు నువ్వు ఆశలు పెట్టుకున్నావో, ఎన్నిసార్లు నీ ఆశలు విరిగిపోయాయో, ఎందుకు ఇలా జరుగుతుందని నీలో నువ్వే బాధపడిపోయావు. నీకు అనిపించింది ఇవన్నీ నాకు తెలుసు తల్లి. జీవితంలో అసలు మంచి జరుగుతుందా లేదా అని అపనమ్మకంతో ఉన్నావు. నమ్మకం లేకుండా మనసుని కష్టపెట్టుకున్నావు. ఇంత కష్టపడుతున్నావు ఎందుకు నాకు మాత్రం తెలియకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటావు తల్లి, పదే పదే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అన్నీ ఆలస్యం అవుతున్నాయని ఇలా చాలా ప్రశ్నలు నువ్వు వేసుకుంటూ ఉన్నావు. అవన్నీ కూడా నేను విన్నాను. నీ మౌనాన్ని విన్నాను. ఎందుకంటే నీవు నన్ను మర్చిపోయినా నేను ఒక్కసారి కూడా నిన్ను మర్చిపోను. నీ విషయంలో నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. నీవు పడిపోయిన ప్రతిసారి, ప్రతి రాత్రి, నువ్వు ఆగిపోయిన ప్రతి క్షణం మరలా నన్ను నిద్రలేపే ప్రయత్నాన్ని చేస్తుంది. నీతో అన్ని రకాల ప్రయత్నాలు చేపించేది సాయి తండ్రి అని గుర్తుంచుకో. ప్రతి క్షణం నీలో ధైర్యాన్ని నింపాను తల్లి. తగినటువంటి సమయానికి నీ జీవితంలో ఒక మంచి వ్యక్తిని పంపించబోతున్నాను. చూడమ్మా, ఇలా చెబుతున్నాను అంటే తప్పకుండా ఏదో నీ జీవితంలో అద్భుతమైన మిరాకిల్ జరగబోతుందని అర్థం. ఒక వ్యక్తికి నీ దగ్గర ఒక సడన్గా వచ్చి శుభవార్తను అందించబోతున్నాడు. అది గొప్పగా నీకు సంపద, అభివృద్ధిని తీసుకొని వచ్చేటటువంటి సహాయం. నీ చేతిలోకి డబ్బు రాబోతుంది. నువ్వు సంవత్సరాల నుండి ప్రతిఫలం నీకు
నీకు రానటువంటి ప్రతిఫలం ఈరోజు నీకు అందబోతుంది. నీవు అనుకునే చోట నుండి తప్పకుండా నీకు డబ్బు వస్తుంది. నీవు ఊహించినటువంటి వ్యక్తి నీకు సహాయం చేస్తారు. నీకు తప్పక సహాయం దొరుకుతుంది. నీవు ఊహించినటువంటి కొత్త అవకాశం అనేది నీ జీవితంలో రాబోతుంది. తల్లి, నీ జీవితంలో అదృష్టపు తలుపు తట్టబోతుంది అమ్మా. ఎందుకంటే బాబా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అడిగావు కదా, అన్నిటికీ నీ యొక్క మిరాకిల్స్, నీ జీవితంలో మార్పే సమాధానంగా నీకు నిరూపిస్తుంది. నీవు నిర్ధారణ చేసుకున్న తర్వాతే నా సాయి తండ్రే కదా పంపాడు అని చెప్పి నువ్వు నిర్ధారణ చేసుకుని నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ పరుగున రానున్న గురువారం లోపల నా దగ్గరికి వచ్చేస్తావు, నా దర్శనానికి వస్తావు. నీలో జరిగేటటువంటి కొత్త మార్పు, కొత్త శక్తి ఏదో ఒకటి చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. అది నీకే తెలుస్తుంది తల్లి. ఎందుకో తెలుసా, ఇది ముగింపు అయితే అస్సలు కాదు, నీ జీవితంలో ప్రారంభం. ఈ రోజున పవిత్రమైనటువంటి సమయాన నువ్వు వింటున్న ఈ ఒక్క మాట, ఈ సాయి వాక్కు సాక్షాత్తు షిరిడి నుంచి పలుకుతున్న సాయి వాక్కమ్మ. నా ఆశీర్వాదం వల్లనే ఈ ఒక్క వాక్కును వినగలుగుతున్నావు. నా వాక్కు అత్యంత వేగంగా ప్రవహించి నీ దగ్గరకు వస్తుంది. రానున్న కాలంలో నీకు జీవితంలో కొత్త తలుపులు తెరుచుకోబోతున్నాయి. నీ గతం కూడా నీకు పూర్తిగా మర్చిపోయేలా నేను చేయబోతున్నాను. నీ భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగించబోతున్నాను. రాబోతున్నటువంటి ఈ నూతన కాలంలో రేపటి రోజున నీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది. నీకు ఇది శిక్ష కాదు, నేను సిద్ధం చేస్తున్నటువంటి సహాయం. నీవు చాలా అంటే చాలా ఎక్కువ నమ్మకంగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా. నువ్వు నమ్మినటువంటి దైవాన్ని తప్పకుండా నీ జీవితంలో, నీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. నా జీవితంలో ఏదో ఒక కొత్త మార్పును నా బాబా తీసుకురాబోతున్నాడని నీకు నువ్వే గుర్తిస్తావు. ఆశలతో ఎగిరి గంతేస్తావు తల్లి. తప్పకుండా నువ్వు అనుకున్నదే నేను ఇవ్వబోతున్నాను. చూడు, నాపై నమ్మకంతో నా రూపాన్ని చూస్తున్నావు కదా, ఇక నీకు దిగులెందుకు? ఎన్నో రకాల అద్భుతాలు నీ జీవితంలో జరిపాను. అవి నీకు కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి. ఇక రానున్న కాలంలో కూడా నీ జీవితంలో అద్భుతాలను నేను రప్పించబోతున్నాను. సహాయాన్ని నువ్వు ఖచ్చితంగా అందుకుంటావు. ఈ బాబా నీకు అండగా ఉండి అద్భుతాలు పొందేటటువంటి అవకాశాలు నీకు కల్పిస్తాను. ఇప్పుడే నా కృతజ్ఞతలు తెలియజేసుకో తల్లి. ఎందుకంటే కృతజ్ఞతాభావంతో ఉన్న మనిషికి అంతా మంచి జరుగుతుంది. అందుకే చెప్పాను తల్లి, ధైర్యాన్ని నింపుతున్నాను నీ మనసులో. ధైర్యం ఏదైతే ఉంటుందో అది లోపల నుంచి రావాలి. నాకేం కాదు, నా సాయి ఉన్నాడనే ధైర్యమే నీకు అన్నీ రప్పిస్తుంది. నీవు చేసేటటువంటి ప్రతి పని వైపు విజయం వస్తుంది. నీ కదలికలు, నువ్వు చేసే పనులు, అలాగే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా నీకు అందుతాయి. చదువుతూ ఉంటాను, ఏమీ ఆశ్చర్యపోతున్నావు కదా, ఇది నిజమేనా అని, నువ్వు వింటున్నది నిజమేనా అని, అసలు నిజమేనా, నా యొక్క జీవితంలో జరుగుతున్నది అని, అలా నీ జీవితాన్ని నేను శాసిస్తాను. ఈ సందేశం అనేది నీ దగ్గరికి ఊరికే రాలేదమ్మా. ఈ యొక్క సాయి పలుకుల ద్వారా ఈ సాయి వాక్కు వచ్చింది. ఈ సాయి వాక్కు ద్వారా నీకు అందించగలుగుతున్నాను. ఎందుకు ఇంత అగాధంలో కూరుకుపోయినప్పుడు, నువ్వు బాధపడుతున్నటువంటి రోజుల్లో నేను మౌనంగా ఉండి ఎందుకు ఇప్పుడు భరోసా ఇస్తున్నాను అంటే, అప్పుడు నువ్వు ఓపికగా ఉన్నందుకు ప్రతిఫలం తల్లి. ఈ బాబా బహుమానం చెప్పాను కదా, శ్రద్ధ, సబూరి, నేను ఇచ్చే 2 వజ్రాలు. వాటిలో ఓర్పు, సహనం అనేది నువ్వు పట్టుకున్నావు. ఆ సహనాన్ని ప్రతిఫలం నేను ఇవ్వాలి కదా. నా యొక్క మాటను గౌరవించి నువ్వు సహనంగా ఉన్నావు అంటే నీ జీవితంలో మరింత అద్భుతమైనటువంటి బహుమతులు నేను అందిస్తాను. నీ జీవితానికి చాలా అంటే చాలా అవసరమైనటువంటి విషయాలను, నీ హృదయం చాలా సంతోషపడేటటువంటి రోజులు వచ్చేసాయి తల్లి. ఎందుకంటే ఈ ప్రశ్న నువ్వు ఎన్నోసార్లు నన్ను అడిగావు, నా జీవితంలో అద్భుతం జరుగుతుందా బాబా అని. అది జరిపించబోతున్నాను తల్లి. నేను కష్టపడినా కానీ నాకు ఫలితం రావడం లేదు బాబా అని నేను చాలా పవిత్రమైనటువంటి మనసును కలిగి ఉన్నాను. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇన్ని కష్టాలు ఎందుకు చెప్పు అని వాటన్నిటికీ కూడా సమాధానం ఏంటో తెలుసా? నీ బాబా నీకు అండగా ఉన్నాడు. నిన్ను రక్షించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇన్ని రోజులుగా నీకున్న బాధలు వీటన్నిటికీ అప్పుడు అడ్డుగా లేదు. నేను ఆ కష్టాలను తొలగించలేదు అనే బాధ నీలో ఉండొచ్చు. కానీ వాటిని నేను ఎందుకు నీకు ఇచ్చానో నీకు అర్థం కావడం లేదా తల్లి? నిన్ను మరింత బలపరచడానికి, నువ్వు చేసేటటువంటి తప్పులు ఇక చేయకుండా ఉండడానికి, నీకు ఇప్పుడు ఎంతో ఆరాటంగా వచ్చిన ఒక అద్భుతం, ఒక మార్పు, ఒక అద్భుతమైన జీవితం, ఒక తీరని కోరిక తీరడం అనేది
నీ జీవితంలో మర్చిపోలేనటువంటిది. అది ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అందుకేనమ్మా, ఇంత ఆలస్యమైనా కానీ నీ జీవితానికి నీ కోరికలు అద్భుతంగా తీరేలా వరం ఇస్తున్నాను. నీకు ఇవన్నీ పరీక్షలు అనుకో, ఆ పరీక్షల్లో నువ్వు పాస్ అయ్యావు తల్లి. అదంతా నువ్వు నమ్మేటటువంటి నమ్మకం, నువ్వు నమ్మేటటువంటి ఈ బాబా శక్తి. ఎందుకంటే నాకే ఈ విధంగా కష్టాలు వస్తున్నాయా అని నువ్వు ఆతృతగా అలాగే నిరుత్సాహంగా నన్ను నిస్సహాయంగా అడిగావు కదా. నేను ఉండగా నిన్ను నిస్సహాయరాల్ని చేస్తానా చెప్పమ్మా? చేయను కదా. అందుకే వాటన్నిటికీ సమాధానం ఏదో ఒకరోజు వస్తుంది. అది ఈరోజు నేను నీ కోసం తీసుకుని వచ్చాను. ఇక రానున్న రోజుల్లో నీ జీవితాలు ఎన్నో రకాల అద్భుతాలు జరిపిస్తాను. రకరకాల సమస్యలని చెప్పి చాలా విఫలం అవుతూ వచ్చావు కదా. ఇన్ని రోజులు నువ్వు కాచిన కన్నిటికి, ప్రతి కన్నిటికి మరింత ఎక్కువ బలం తోడు చేసి ఈరోజు నీ ముందు నిలిచాను. నీ హృదయం, నీ కర్మ, నీ ఆత్మ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అందుకే పూర్తిగా ఇక రానున్న రోజుల్లో నీ జీవితాల్లో శుభవార్తల తలుపులు తట్టబోతున్నాయి. ఈ మాట వినగానే నీ శరీరంలో ఒక కాంతి తరంగం, ఒక కాంతి, నీ మనసులో ఒక వెలుగు, ఒక సంతోషం వస్తుంది కదా. రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక శుభవార్త అంది. నీ జీవితంలో పెద్ద మార్పుకి సంకేతం అదే తల్లి. ఈ రోజున మొదటి సంకేతం అనేది తప్పకుండా వస్తుంది. అంటే నీ పేరుతో వచ్చేటటువంటి ఆ గొప్ప శుభవార్త నువ్వు అనుకునేటటువంటి వ్యక్తి నుండి ఒక ఫోన్ ద్వారానో ఒక మెసేజ్ ద్వారానో నీకు తప్పకుండా తెలుస్తుందమ్మా. గొప్ప సంపాదనగా మారడం కానీ, నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి అవసరమైనటువంటి సహాయం కానీ ఏదైనా కావచ్చు. ఎన్నో రోజుల నుంచి నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలు, అవమానాలు అన్నీ కరిగిపోబోతున్నాయి, ముగిసిపోబోతున్నాయి. ఇక మరొక సంకేతం ఏంటంటే తల్లి, నీ హృదయం లోపల వచ్చేటటువంటి ప్రకాశవంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఉదయం లేవగానే ఈరోజు చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఎందుకో తెలీదు, లోపల మంచి జరుగుతున్నట్లు నీకు ఒక మంచి సూచన లాగా ఉంటుంది. ఈ విధంగా నీకు తప్పకుండా ఉంటుంది. ఈరోజు నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు నీ జీవితం ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఏదో మంచి జరగబోతున్నట్టుగా నీకు హృదయం కుతూహలంగా ఉంటుంది. నీకు ఆ విధంగా ఉంటుంది అంటే తల్లి, ప్రతిరోజు ఇక నుంచి ఎవరో తెలియని వ్యక్తి నీకు సహాయం చేస్తారు. నిన్ను వెన్ను తడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒక కొత్త పని ఈరోజు నువ్వు ప్రారంభించావు అంటే అది నీ భవిష్యత్తుకు ఎంతో గొప్ప పని చేయబోతుందని అర్థం. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నుండే నీకు అన్ని శుభవార్తలే, అన్ని మంచి అవకాశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సహాయంతో, ఒక మంచి అవకాశంతో నీ యొక్క లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వబోతుంది. ఇక నీ పరువు ప్రతిష్ట అనేది నలుదిక్కులుగా వినపడబోతుంది. నీ విలువ మరింత పెరగబోతుంది. వివిధ రకాలైనటువంటి మనుషులు నన్ను విపరీతంగా ఎక్కువగా పొగుడుతున్నారు బాబా అని నువ్వే చెప్తావు. నీ జీవితంలో ఈ రోజుతో నీకున్న చెడు దారులన్నీ మూసుకుపోయి ఇక ఆనందకరమైన దారులు తెరుచుకుంటాయి. ఇన్ని రోజులుగా చెడు దారులు అడ్డంగా ఉన్నాయి కదా, వాటన్నిటినీ నేను పరిశుభ్రంగా కడిగేశాను. తల్లి, నీ జీవితంలో డబ్బు, గౌరవం, అవకాశాలు, శాంతి, ప్రేమ, సంతోషం ఇలా అన్నీ ఒకేసారి వరదలా నీకు రాబోతున్నాయి. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఒక్కసారిగా అయినా కానీ నా జీవితంలో సంతోషం అంటే ఉంటుందా, అది నేను చూస్తానా, అనుభవిస్తానా అని. ఇక ఆలస్యం ఎందుకు, అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మార్పు నీ జీవితంలో వచ్చేసింది. నీ ఆత్మ మీద ఉన్నటువంటి భారాలన్నీ కూడా తీరబోతున్నాయి. నీ పాత గాయాలన్నీ కరిగిపోతున్నాయి. నీ హృదయాన్ని పూర్తిగా శాంతిని ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇప్పటి నుండి నువ్వు ఒంటరివి కావు. ఈ సాయి నీకు అండగా ఉన్నారు. రక్షణ కవచంలా నీ చుట్టూ తిరుగుతున్నాను. నా ఆశీర్వాదాలన్నీ నీ తలపై నిండుగా ఉన్నాయి. ఇప్పుడు నీ బాబా చివరి మాట తప్పకుండా విను తల్లి. ఈరోజు నేను నీతో ఉన్నాను, ఉండబోతున్నాను అనేటటువంటి ఒక తెలియనటువంటి భావన నీలో ఉందే, అది ఎంతో ధైర్యాన్ని నీకు ఇస్తుంది. ఈ రోజు నుండి నీ జీవితం నలుగురికి ఒక ఆశ్చర్యపరిచేలాగా ఉండబోతుంది. నన్ను అడుగు, నువ్వు కోరుతున్న చోట నువ్వు ఊహించని విధంగా సంపద నిన్ను వరిస్తుంది. నీ పేరు, నీ అదృష్టం, నీ భవిష్యత్తు ఇవన్నీ నీ బాబా చేతుల్లో ఉన్నాయి కాబట్టే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ను వినేటటువంటి శుభవార్తను ఈరోజు తప్పకుండా నువ్వు వినేలా చేస్తాను. కాబట్టి ఇక ఆలస్యం అవ్వదు. నీ ఉద్యోగ ప్రయత్నం అవన్నీ కూడా సఫలమవుతాయి. నీకు జీవితంలో మంచి మార్పులు వస్తాయి. నీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి తల్లి. నువ్వు అనుకున్నటువంటి గొప్ప లాభాలు నీకు అందుకోబోతున్నావు. ఇక మొత్తానికి డబ్బు అనేది నీకు వరదల గొప్ప శుభవార్తలు ఖచ్చితంగా వినేలా చేస్తాను. ఇక నీ జీవితంలో ఒక నూతన వ్యక్తి వస్తారు కదా,
ఆ వ్యక్తి ద్వారానే నీ జీవితం ఆనందమయం కాబోతుంది. ఇక నువ్వు అందుకునేటటువంటి ఆ శుభవార్తలు, డబ్బు, సంపద, ఈ బాబా ఆశీర్వాదం అన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ సాయి నీ జీవితంలో వెలుగు నింపారు కదా, ప్రకాశవంతంగా నీ జీవితం వెలగబోతుంది. రంగులమయంగా నేను చేయబోతున్నాను. నిశ్చింతగా నిద్రించు తల్లి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.